గ్రామంలో మీరు పట్టుకొని మీ దగ్గరకు వచ్చిన మీ నలుగురే కాదు, పార్టీ అన్న తర్వాత 10 మంది ఉంటారు. ఆ 10 మందిని తీసుకొచ్చే ప్రక్రియలో గ్రామ స్థాయిలో ఉన్న నాయకత్వం ఉండాలి. మీకు ఏది అవసరమైనా గ్రామానికి కానీ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీకు సంబంధించింది కానీ భగవంతుడు ఎంత శక్తి ఇస్తే మెడలు వచ్చేదో పని చేయించే బాధ్యత నాది. ఇప్పుడు అందరికి అన్ని ఇవ్వలేము, 5 సంవత్సరాలు ఉంది, ఎవరికి ఇచ్చేది అలా చేద్దాం. అన్ని నాకే కావాలని కోరుకోవాలంటే ఒకటి మీకు వచ్చినప్పుడు మీరు ఆగండి, రెండో వాడికి పక్కనాడికి ఇవ్వండి. కానీ ఏది వచ్చినా నాకే కావాలంటే రెండో వాడికి ఎప్పుడు వచ్చింది. కాబట్టి మీకు ఒకటి వచ్చినప్పుడు మీరు ఆగండి, పక్కనాడిని తీసుకురండి. అరే బాబు ఇది వచ్చింది నువ్వు పెట్టుకోరా అని చెప్పండి. అంతేగాని ఇది వచ్చినా నాకే కావాలి, అది వచ్చినా నాకే కావాలి, అన్ని వచ్చే 4 నీకే వస్తే మిగతా 4 ఏమవ్వాలి? కాబట్టి మన ఆలోచన దృక్పథం కూడా అలా ఉండాలి. కాబట్టి నేను కోరేది ఏంటంటే మీ అందరినీ కనపడిన ప్రతిదీ మేదేసుకొని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టవాలని, తీసుకొచ్చే ముందు మీకు మీరు ఇది ఎవరు ఏంటి ఎందుకు తీసుకొస్తున్నా, మనతో ఉన్న అనుబంధం ఏంటి, మన పార్టీతో ఉన్న అనుబంధం ఏంటి, వాడి తమ్ముడో చుట్టమో పక్కమో మన పుట్టినప్పటి నుంచి మనతో ఉన్నాడా లేదా మేము తీసుకొస్తే మనకి ఏదైనా ఉపయోగపడుతుందా ఏంటి అనేది ఆలోచన చేయండి. దయచేసి పార్టీ బలంగా ఉంటేనే మిగతా అన్ని నడుస్తాయి. కాబట్టి పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదు మీ ఇష్టం నాకు నచ్చినట్టు పోతానంటే నేను కూడా నమస్కారం పెట్టి సన్మానం చేసి పంపిస్తాను.